కోట్లు, లక్షలు, వేలు, నూర్లు. ఇది ఒక ఊరి పేరండి. అదే మన డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారి ఊరు. ఆ ఊరు మనం వెళ్తున్నాం ఎందుకంటే ఆ ఊర్లో 11 ఎకరాల సిఆర్డీ అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ ఒకటి మనం వేసామండి. మనం చూస్తున్నాం విజయవాడ టు మచిలీపట్నం హైవే అండి. ఒకప్పుడు బస్సు రూట్ చాలా కష్టంగా ఉండేది, ఊర్లో నుండి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు బైపాస్ పడిన తర్వాత ఎక్కడికైనా ఈజీగా ట్రావెల్ చేయగలుగుతున్నాం. మనం టోల్గేట్కి బిఫోర్గా ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ ఒకటి ఉందండి. లెఫ్ట్ సైడ్ మనం చూస్తే ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ ఇది దాటిన తర్వాత 500 మీటర్స్ డిస్టెన్స్ టు టోల్గేట్ అనే బోర్డు వస్తుంది. సో స్ట్రైట్ అవే మనకు కనపడేది టోల్గేట్ అండి. ఈ లెఫ్ట్ సైడ్ ఈ 500 మీటర్స్ డిస్టెన్స్ టు టోల్గేట్ అని ఉంది. ఈ బోర్డు, ఈ రోడ్డు లెఫ్ట్ తీసుకుంటే మనం చెప్పిన ఊరు వస్తుంది. ఆ ఊర్లో ఒక 3 సినిమాలు కూడా తీసున్నారండి. సోగ్గాడు, పాడి పంటలో ప్రెసిడెంట్ గారి అబ్బాయి అనే సినిమాలు కూడా ఈ ఊర్లో తీసున్నారు. సో డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారే కాదు, జయసుధ గారి అత్తగారి ఊరు కూడా ఇదేనండి. సో ఈ లెఫ్ట్ సైడ్ కనబడేది మనం ఇంచార్. అలాగే ఇక్కడ చూస్తే ఓఆర్ఆర్ 500 మీటర్స్ బోర్డు కనబడుతుంది మనకి. అంటే మన లేఅవుట్ దాటిన తర్వాత 500 మీటర్స్ డిస్టెన్స్లో ఔటర్ రింగ్ రోడ్డు కూడా ఉందండి. ఈ ఊరి పేరు ఏంటంటే కోలవెన్ను. కోలవెన్ను అంటే మీనింగ్ ఎవరిని అడిగినా ఇక్కడ చెప్పేది ఒకటేనండి. కో అంటే కోట్లు, లా అంటే లక్షలు, వే అంటే వేలు, ను అంటే నూర్లు. ఇక మనం ఇంచర్ గురించి చెప్పాలంటే ఇది 11 ఎకరాల సిఆర్డీ అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ అండి. ఇక్కడ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఒకటి వస్తుంది. మొత్తం 40 అడుగుల రోడ్లు అండి. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ, వాటర్ ట్యాంకు, ట్యాప్ కనెక్షన్స్, ప్రతి ప్లాట్కి నేమ్ బోర్డు వస్తాయండి. అలాగే పార్కు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, జిమ్ము కూడా వస్తాయి. మీరు చూడవచ్చు, ఇది పక్కా రెసిడెన్షియల్ జోన్లో అయితే ఈ లేఅవుట్ ఉందండి. మనకి ఊరు నానుకుని ఎదురుగా కనపడుతుంది ఊరు నానుకుని ఈ లేఅవుట్ ఉందండి. సీసీ కెమెరా పర్యవేక్షణలో ఈ లేఅవుట్ ఉంది. సో చుట్టూ హౌసెస్ అండి, ఇళ్ళ మధ్యన ఈ లేఅవుట్ ఉంది. ఇప్పటికిప్పుడు హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఈ లేఅవుట్ ఉందండి. సిఆర్డిఏ నామ్స్ ప్రకారం డెవలప్మెంట్స్ అన్నీ ఉన్నాయండి. మనకు కనబడుతుంది మొత్తం ఊరండి, చుట్టూ హౌసెస్, రెసిడెన్షియల్ జోన్లో ఈ లేఅవుట్ ఉందండి. ఎప్పుడైనా కానీ మనం ఇన్వెస్ట్